అండి, వెల్కమ్ బ్యాక్ టు బవ్వి వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 స్వీట్ కార్న్ పొత్తులను తీసుకొని వాటి పైన ఉండే పీచు మొత్తాన్ని తీసి నీటిలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇకపోతే స్వీట్ కార్న్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటే స్వీట్ కార్న్ అనేది స్మాష్ అవ్వకుండా మంచిగా పీసెస్గా వస్తాయన్నమాట. లేకుంటే అడుగున ఉండే పీచు కూడా వచ్చి హార్డ్గా ఉంటుంది, అస్సలు తినలేమన్నమాట. సో ఇలాగ నేను చూపించినట్టుగా ఇలా పీసెస్ని ఒక సైడ్కి అంటూ ఉంటే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ నేను చూపించే టిప్స్ పాటించి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత మాత్రమే ఇలాగ వేలితో అంటే నీట్గా వస్తాయన్నమాట. లోపల ఉండేటువంటి నార అనేది అస్సలు రాదు. సో ఇలాగ రెండింటిని అయితే మంచిగా ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని వాటర్ వేసి మంచిగా మరుగుతూ ఉండగా వాటిని మంచిగా మరుగుతున్న నీటిలో వేసి ఒక 90% కుక్ అయ్యేటట్లు ఉంచుకోవాలి. వాటిలో ఉండే వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, గరం మసాలా, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిపైన లైట్గా వాటర్ని చల్లుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు ఉడకపెట్టుకొని వాటిపైన ఉప్పు, కారం, గరం మసాలాని అదేవిధంగా కొంచెం లెమన్ని యాడ్ చేసి తింటూ ఉంటాము, చాలా బాగుంటుంది. కానీ ఇలా ఇంకొకసారి ట్రై చేయండి, రెస్టారెంట్ క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మొత్తం మిశ్రమాన్ని అయితే ఇకపోతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. మిగిలిన వాటిని కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. కుదిరితే వాటిలోకి కొంచెం ఆనియన్స్ని వీలైనంత చిన్న పీసెస్గా కట్ చేసి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తినడానికి కూడా కొంచెం స్పైసీగాను చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా స్వీట్ కార్న్ అనేది ఈ టైంలో చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పకోడీలాగా ఇలాగ వెదర్కి చాలా బాగుంటుంది అనమాట. సో వర్షం పడ్డప్పుడు కూడా ఇలాగ స్పైసీగా తినాలనిపిస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇక ఆఖరిగా కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఇక ఫైనల్గా మా మమ్మీ, మా బావ ఇద్దరు అయితే మంచి రివ్యూనే ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి, అస్సలు వదలొద్దు. ఇకపోతే స్వీట్ కార్న్తో నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.